నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ మ్యామ్తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. చాలా మంది ఇంట్లో అంటే మీకు బాలేదు, ఈ హోమం చేస్తే తీరిపోతుంది అని ఇలా చెప్తుంటారు. అసలు హోమం అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి, నిజంగా వాటి వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? హోమం అంటే ఏంటంటే అగ్ని కార్యం. దేవతలు తేజస్వరూపంలో ఉంటారు, లైట్ బాడీస్, కాంతివంతంగా ఉంటారు అని మీరు దేవి మహత్యం చూస్తే తెలిసిపోతుంది. అమ్మవారు దుర్గాదేవి కోటి సూర్యులు వెలిగినట్టు వెలుగుతుంది, ఆమె తేజశక్తి చాలా గొప్పదని దేవి మహత్యంలో ఇచ్చున్నారు. అంటే అమ్మవార్లు అందరూ తేజస్వరూపాలు, సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళకి ఫుడ్ ఎలా తీసుకెళ్ళగలనంటే అగ్నిముఖంగా చాలా తొందరగా తీసుకెళ్తుంది. అగ్నిలో మనం ద్రవ్యాలు వేస్తూ ఉంటాం హోమంలో, అప్పుడు దేవతకు వెళ్ళిపోతుంది అన్నమాట. అగ్ని తీసుకెళ్తుంది. మంచి కార్యాలకు స్వాహాదేవి, చెడు కార్యాలకు స్వాదాదేవికి హోమం చేస్తూ ఉంటారు. మంత్రం చివరిలో స్వాహాకారం చేర్చి. ఓకే. అంటే దేవతకు మనం భోజనం పెట్టడమే అగ్నిముఖంగా హోమం అంటే. హోమంలో కూడా టైప్స్ ఉంటాయేమో కదా? చాలా హోమాలు ఉన్నాయి. ఇప్పుడు చండీ హోమం చేసేటప్పుడు ఏంటంటే అమ్మవారి దేవతల్ని, పరివారాన్ని అందరినీ ఆవాహన చేసి ఎవరికి నచ్చిన ద్రవ్యాలు వాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి అమ్మవారు ఇంప్రెస్ అవుది, మన పనులు చేసి పెడుతుంది అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు హోమం చేస్తే అమ్మవారు రాదు. అంటే అమ్మవారు వచ్చి స్వీకరించాలి కదా. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే రాదు అమ్మవారు. బాగా మంత్రసిద్ధి, అనుష్ఠానం బాగా చేసిన వాళ్ళు ఉంటారు, మంచి తేజస్సు, నియమాలన్నీ పాటించుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు పిలిస్తేనే, మంత్రసిద్ధి పొందిన వాళ్ళు పిలిస్తేనే, వాళ్ళు హోమం చేస్తేనే బెనిఫిట్గా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు హోమం చేసి రామ్మ అంటే వచ్చేది అమ్మవారు. అందుకే అందరికీ హోమాలు చేస్తే రిజల్ట్ రాదు. ఎందుకంటే పిలవగలిగిన వాళ్ళు పిలిస్తేనే దేవత వస్తుంది యజ్ఞంలోకి. ఓకే. దేవతకు భోజనం పెట్టడమే హోమం అంటే. సింపుల్గా భోజనం పెట్టడం అంటే అప్పుడు హోమం చేసే ముందు ఇది పాటించండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ రోజంతా తినొద్దు అని, లేకపోతే ఈ హోమం చేసేటప్పుడు పవర్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి అమ్మవారు వచ్చినప్పుడు మనకు హీలింగ్ అవుతుంది కదా ఒంట్లో. మరి ఫుడ్ ఉంటే కడుపులో హీలింగ్ ఎలా జరుగుతుంది? నిద్ర వచ్చింది కదా, ఆ పవర్ని గ్రాస్ప్ చేయలేం. కాబట్టి ఒక పొద్దు ఉండాలి, ఉపవాసం ఉండాలి, కొన్ని నియమాలు పాటించుకోవాలి అంటారు యజ్ఞం దగ్గర కూర్చున్నప్పుడు. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? యాక్టివేషన్లో ఉండడానికి. బాడీ బాగా యాక్టివేట్లో ఉంటుంది. అంటే అది పవర్ని రిసీవ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఛానల్లో ఉంటుంది బాడీ. అదేంటి, తింటే కదా ఎనర్జీ వచ్చేది. తినడం అనేది మీ బాడీకి తింటున్నారు, సోల్కి. పవర్ సోల్లో కదా ఉంటుంది. సోల్ పవర్ అంటారు. ఆత్మ పరమాత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుంది? బాడీలో ఉంటుంది. ఆత్మ యాక్టివేట్ అయ్యి ఉండాలి అంటే మీరు కొంచెం భోజనం లైట్గా తీసుకోవాలి, టిఫిన్స్ అవి. ఫుల్గా తింటే నిద్ర వస్తుంది, స్లీపింగ్ స్టేట్లోకి వెళ్తుంది మైండ్. అంటే ఆ ఉపవాసం ఉన్న రోజు అసలు పడుకోకూడదు ఫుల్, ఇంకా దేవుని భక్తి. అంటే మనం చేసే ప్రాసెస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు శక్తి ఉపాసన చేస్తే ఒకలాగా, యజ్ఞం చేస్తే ఒకలాగా, వ్రతం చేస్తే ఒకలాగా నియమాలు ఉంటాయి. రెగ్యులర్ పూజకి ఒక నియమాలు ఉంటాయి. ఒక్కొక్క డిసీజ్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేస్తే ఎటువంటి ప్రికాషన్స్ మారుస్తారో, ఒక్కొక్క పూజ చేసినప్పుడు కొంతమంది పరిహార హోమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక రకమైన ప్రికాషన్స్ ఉంటాయి. ఇష్యూని బట్టి ప్రికాషన్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతి పూజకి. ఓకే. కొంతమంది దేవత బాగా ఇంప్రెస్ అవ్వాలని చేస్తారు. ఏదో ఇంక పెట్టాలనిపిస్తుంది అనమాట. హోమం చేసి అమ్మవారికి మంచిగా హోమం చేసుకుందామని కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం నియమాలు ఉండవు. ఓకే. అంటే ఈ ఉపవాసం ఉండడం కూడా తెల్లవారుజాము తినేస్తారు. హెల్త్ కాన్షియస్నెస్ అది. మన పూర్వీకులు, ఋషులు రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా, ఒకరోజు ఉపవాసం ఉంటే కొంచెం బాడీ సెట్ అవుతుందని. అంటే హెల్త్ పరంగానే తప్ప హెల్త్ కాన్షియస్నెస్. నెక్స్ట్ ఏంటంటే పవర్ని బాగా రిసీవ్ చేసుకుంటుంది ఉపవాసం ఉన్న టైంలో బాడీ. కాబట్టి ఉపవాసం అనే ప్రాసెస్ సైంటిఫిక్గాను, స్పిరిచువల్గాను బెనిఫిట్. సో విన్నారు కదా అమ్మగారు చెప్పినట్టు. ఇలా ఎన్నో విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.